బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ప్రణీత, సో చూసాం ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ ఏం జరుగుతుందో. సో ఇప్పుడు 4 o'clockకి కన్సిడర్ చేసి దాన్ని డీల్ చేద్దామని చెప్పిన నేపథ్యంలో మ్యాజిస్ట్రేటు, నాంపల్లి మ్యాజిస్ట్రేటు హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే నాంపల్లి మ్యాజిస్ట్రేటు హైకోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండా తన తీర్పుని వెల్లడించే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది నాంపల్లి హైకోర్టు దగ్గర? అయితే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అల్లు అర్జున్ అడ్వకేట్స్ మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకొస్తారు. 4 o'clockకి హైకోర్టులో ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ మూవ్ చేశాము. సో 4 o'clockకి హైకోర్టు హియరింగ్ ఉంది అనేటువంటి అంశాన్ని నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ అడ్వకేట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. సో మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా నాంపల్లి కోర్టు కూడా హైకోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే నాంపల్లి కోర్టు కంటే కూడా సుపీరియర్ కోర్టుగా హైకోర్టు ఉంటుంది కాబట్టి హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా నాంపల్లి కోర్టు పాటించాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా కంపల్సరీ అల్లు అర్జున్ అడ్వకేట్స్ అక్కడ నాంపల్లి క్రిమినల్ కోర్టులో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పిటిషన్ని, అక్కడ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి రిమాండ్ని అక్కడ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అడ్వకేట్స్ మెన్షన్ చేస్తారు. సో నాంపల్లి కోర్టు కూడా దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది. హైకోర్టులో మాత్రం 4 o'clockకి దీనికి సంబంధించినటువంటి విచారణ జస్టిస్ జువాడి శ్రీదేవి బెంచ్ ముందు రానుంది. సో హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సి ఉంది. సత్య, ఓకే. సో అయితే ఇప్పుడు నాంపల్లి కోర్టు వెయిట్ చేస్తుంది హైకోర్టు ఆర్డర్స్ వచ్చేంత వరకు. సో 4 o'clock లోపు నాంపల్లి మ్యాజిస్ట్రేటు ఈ కేసుకు సంబంధించి ఒక తీర్పును ఇవ్వకపోవచ్చు. అండ్ అడ్వకేట్స్ కూడా ఈ విషయాన్ని నాంపల్లి మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాన్ని బట్టి మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయొచ్చు, రైట్? ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ అడ్వకేట్స్ నాంపల్లి కోర్టుకి చేరుకున్నారు. సో ఏ కోర్టులో అయితే అల్లు అర్జున్ని ప్రొడ్యూస్ చేస్తారో, అంటే నాంపల్లి క్రిమినల్ కోర్టులో చాలా కోర్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క కోర్టు ఉంటుంది కాబట్టి ఆ నాంపల్లి కోర్టులో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కోర్టులో అల్లు అర్జున్ని ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి అల్లు అర్జున్ అడ్వకేట్స్ ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారు. సో వన్స్ అల్లు అర్జున్ని అక్కడ ప్రొడ్యూస్ చేసిన తర్వాత నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు ఈ అంశాన్ని వాళ్ళు మెన్షన్ చేస్తారు. హైకోర్టులో 4 o'clock ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పిన తర్వాత నాంపల్లి మెజిస్ట్రేట్ కూడా దానికి యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సుపీరియర్ కోర్టు హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి కంపల్సరీ నాంపల్లి కోర్టులో విచారణ కోసం వెయిట్ చేయాల్సిందే. సో హైకోర్టులో 4 o'clockకి ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఈరోజే తీర్పు వచ్చేటువంటి కేసులు ఆల్రెడీ అర్జెంట్ మెన్షనింగ్స్ కింద ఈ కేసుని లంచ్ టైంలో మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు ఏదో ఒక ఆర్డర్ ఇస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని అయితే అల్లు అర్జున్ అడ్వకేట్స్ వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుండా తీర్పు రిజర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్కి కాస్త ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కంపల్సరీ తీర్పు వస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని కింది కోర్టు నాంపల్లి కోర్టుకి తెలియజేస్తారు. ఒకవేళ అల్లు అర్జున్కి అంటే అల్లు అర్జున్కి సంబంధించిన యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే ఆ అంశాన్ని మళ్ళీ నాంపల్లి కోర్టులో వాళ్ళ అడ్వకేట్స్ అక్కడ ఉన్నటువంటి నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు చెప్తారు. చెప్పిన తర్వాత నాంపల్లి కోర్టు ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. ఓకే, ఆల్రైట్. మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం ప్రణీత. థ్యాంక్ యూ సో మచ్. అది బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.